బడ్జెట్పై ప్రెజెంటేషన్ అసెంబ్లీ హాల్లో ఇవాళ వివరణ హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. బీసీ జనాభాను తగ్గించారు, సర్వేపై అనుమానాలున్నాయి. ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోయిందన్న వివేకానంద గౌడ్. తిరుపతి ఫ్లైట్ లో సాంకేతిక లోపం, శంషాబాద్ లో ప్రయాణికుల ఆందోళన, వేలు పెట్టి దర్శన టికెట్లు కొన్నామంటూ ఆవేదన. కెమికల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం, చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఘటన. షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు, ఈదురుపల్లిలో ఘటన, లక్షల్లో ఆస్తి నష్టం. ఫార్మా కంపెనీలో స్లీక్, 12 మందికి అస్వస్థత, అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఘటన. కవాల్ అభయారణ్యంలో ఆంక్షలు ఎత్తేయాలంటూ స్థానికుల పోరు, స్వచ్ఛందంగా బంద్ కు పిలుపు. మేము మా పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రిముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది. అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా? అయితే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. మొబైల్ షాపుల్లో దొంగతనం, ఫోన్లు, టీవీల చోరీ, మేడ్చల్ జిల్లా అన్నోజీగూడలో ఘటన. జల్సాలు, బెట్టింగ్లకు బ్యాంకు డబ్బు, 1.5 కోటి వాడేసిన అసిస్టెంట్ మేనేజర్. మచిలీపట్నం కర్ణాటక బ్యాంక్ బ్రాంచ్లో లీలలు. ఆశ్రమ పాఠశాలలో కీచకుడు, విద్యార్థులపై లైంగిక వేధింపులు. ఖమ్మం జిల్లాలో ఫోక్సో కేసు. ఢిల్లీలో కొనసాగుతున్న పోలింగ్, ఉత్సాహంగా తరలివస్తున్న ఓటర్స్, సెంటర్ల దగ్గర సందడి. హస్తినలో ముమ్మర తనిఖీలు, భారీగా నగదు స్వాధీనం, అర్ధరాత్రి వరకు సోదాలు. నేడు ప్రధాని పవిత్ర స్నానం, కుంభమేళాకొస్తున్న మోదీ, త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు. రాహుల్ ద్రవిడ్ కారును ఢీకొన్న ఆటో, బెంగళూరు కన్నింగ్ హోమ్ రోడ్డుపై ఘటన, డ్రైవర్ ని ప్రశ్నించిన ద్రవిడ్.